कर्पूर दिव्या नीराजनं दर्शयामि शुद्ध आचमनीयानि समर्पयामि। जय बोलो गणेश महाराज की। హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా దిస్ ఇస్ కేవి. సో ఈరోజు గచ్చిబౌలిలో లిటిల్ బీస్ కిడ్స్ స్టూడియో గ్రాండ్గా లాంచ్ అయింది. మరి దీనికి ముఖ్య అతిథిగా అరికపూడి గాంధీ గారు మన ఎమ్మెల్యే, సో ఫేవరెట్ ఎమ్మెల్యే చాలామందికి. సో ఆయన విచ్చేసి లాంచ్ చేశారు కాబట్టి ఆయన మాటల్లో మా స్టూడియో గురించి సార్ ప్లీజ్. నేను చాలా స్టూడియోలు ఓపెన్ చేశాను. రోజు ఇనాగ్రేషన్లో ఏదో ఒకటి చేస్తాను. హాస్పిటల్స్ దగ్గర నుంచి, స్టూడియోస్ దగ్గర నుంచి, వర్క్స్ దగ్గర నుంచి అని. కానీ ఇవాళ కొత్త అనుభూతి చూసా. పిల్లల కోసం అభిరుచులు, తల్లిదండ్రులు పెద్దవాళ్ళ అభిరుచులు ఏ రకంగా ఉంటాయి, అన్ని రకాల దేవాలయాలు, అన్ని రకాల హెరిటేజ్ ప్లేసెస్, వీటన్నిటినీ వాస్తవ రూపంలో చిత్రీకరణలో దగ్గరగా బ్రహ్మాండంగా, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడే ఫోటో దిగాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు పుట్టినరోజును కానీ ఇంకా ఫంక్షన్స్ రోజుల్లో ఏమైతే కోరుకుంటారో ఆ రకంగా ఫోటో స్టూడియోని మా మిత్రులు శ్రేయభిలాషులు టీఎన్జిఓ కాలనీలో 3.5 ఫ్లోర్లలో, ఒక ఫ్లోర్ కాదు, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క అనుభూతి కలిగే విధంగా ఎస్టాబ్లిష్ చేయటం చాలా సంతోషంగా ఉంది. నా చిన్ననాటి ఫోటోలు ఇవాళ లేవు, కానీ ఈనాటి పిల్లలకి, తల్లిదండ్రులకి, తాతలకి ఏ కోణంలో పిల్లల్ని చూడాలి, నా చిన్ననాటి ఫోటో ఇది అని చెప్పి చూపించుకోవటానికి చక్కటి అవకాశం, గొప్పగా ఉంది. మంచి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది.
మా మిత్రులకి ప్రత్యేకంగా అభినందనలు. ఇంకా ఎక్స్పాన్షన్ కూడా మీకు చక్కటి భవిష్యత్తు ఉంది. ఇంకా ఎక్స్పాన్షన్లో కూడా మా వంతు భాగం పంచుకొని మా సహకారం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే గచ్చిబౌలిలో లిటిల్ బీస్ అంటూ కిడ్స్ స్టూడియో అయితే ఓపెన్ అయింది, గ్రాండ్గా లాంచ్ అయింది. సో ఈరోజు ప్రముఖులందరూ కూడా ఇక్కడికి వచ్చి మన స్టూడియోని కూడా చూశారనమాట. సో సీరియళ్ళు అండ్ సినిమాల్లో తన నటనతో అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తూ తన వైపు తిప్పుకున్న ది బెస్ట్ యాక్టర్ అడ్డూరి రవివర్మ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనని అడిగి తెలుసుకుందాము మన స్టూడియో గురించి ఏం చెప్తారనేది. సార్ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆల్ గుడ్ అండి, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఎక్సలెంట్. సార్ ఈరోజు లిటిల్ బీస్ కిడ్స్ స్టూడియో ఓపెనింగ్కి మీరు వచ్చారు, సో హ్యాపీ. అండ్ మా స్టూడియో గురించి మీ మాటలు. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాలు తీయడానికి మేము రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్తాం, అలాగే పిల్లల ఆల్బమ్ తీసుకోవడానికి ఈ లిటిల్ బీస్కి రావచ్చు. దే హ్యావ్ కమ్ అప్ విత్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. నేను అసలు ఇనిషియలీ కిడ్ స్టూడియో అనేటప్పటికి ఏంటో అనుకున్నా, బట్ ద మినిట్ ఐ కమ్ హియర్ ఎవ్రీ ఫ్లోర్ ఇస్ గాట్ అబౌట్ 10 to 15 బ్లాక్స్, మోర్ దెన్ దాట్ యాక్చువల్లీ. పిల్లల్ని అన్ని రకాలుగాని ఫోటోగ్రాఫ్ చేసి ఆల్బమ్ చేసుకోవడానికి ఐ కెన్ సే హైదరాబాద్లో ది బెస్ట్ ప్లేస్ హియర్. ఐ థింక్ దీని గురించి మీరు స్టూడియో గురించి మీరు ఐ థింక్ ఆన్ వెబ్ ఆర్ సంథింగ్ ఇఫ్ యూ కెన్ చెక్, మీ కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. ఐ లైక్ ది కాన్సెప్ట్. బేసికలీ ఎవ్రీ స్మాల్ బిట్లో దేర్ ఆర్ కోర్ట్స్, దేర్ ఆర్ ఏమన్నా ఫుట్బాల్ గ్రౌండ్స్ అవ్వచ్చు, క్రికెట్ గ్రౌండ్స్ అవ్వచ్చు, విలేజ్ అట్మాస్ఫియర్ అవ్వచ్చు, బీచ్ ఉంది, రాకెట్ ఉంది, మూన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో అన్ని రకాలుగానే పిల్లల్ని డ్రెస్సింగ్ చేసి బేసికలీ ఫోటోగ్రాఫ్ తీస్తే దట్స్ అ మెమరీ. నచ్చిన కాన్సెప్ట్ ఏది? ఏ ఫ్లోర్లో ఏం కాన్సెప్ట్ నచ్చింది? ఇది అది అని కదా, ఓవరాల్గా అన్నీ నచ్చినాయి. ఓవరాల్ మేము సినిమాలకి ఎలా వేస్తామో సెట్స్, అలాగా పర్ ఫ్లోర్ అబౌట్ 15-20 సెట్స్ వేసినట్టున్నారు, చాలా బాగున్నాయి. సో గివ్ ఎ ట్రై, ఒకసారి రండి చూడండి. సో యూ కమ్ విత్ యువర్ కిడ్స్, ఎక్స్ప్లోర్, అండ్ ఆల్ ది బెస్ట్ లిటిల్ బీస్. ఇక్కడికి వచ్చారు చీఫ్ గెస్ట్గా తిరుమలేష్ నాయుడు గారు, ఆల్ ఇండియా వాల్మీకి సంఘం ప్రెసిడెంట్. సో ఆయన ఏమంటారో తెలుసుకుందాము. సార్ ఎలా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత? మీరు ఎన్నో ఓపెనింగ్స్ చేసి ఉంటారు, సో వాటన్నిటికీ దీనికి ఏంటి మీరు అబ్జర్వ్ చేసింది? అలాంటి స్టూడియోస్ ఎన్నో ఓపెన్ చేశాం, కానీ ఇది ఒక కొత్త కాన్సెప్ట్గా కనిపించిందమ్మా. ఒక పైకి వెళ్ళి అన్ని ఫ్లోర్లు చూశాను, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంది. ఈజ్ అ వెరీ మిరాకిల్. ఎందుకంటే మేము ఇప్పట్లో ఇన్ని చూసాం, కానీ ఎక్కడ ఇలాంటి స్టూడియో హైదరాబాద్లో నేను చూసిన దాఖలు లేదు. కానీ కొత్త కాన్సెప్టు మరి ఇప్పుడున్న అప్కమింగ్ జనరేషన్కి ఎలా కావాలో చిల్డ్రన్స్కి, దానికి మించి ఇంకా మాడిఫై చేసి ఇంత ఇస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి సత్యప్రసాద్ గారికి. ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి దీనిలో పెట్టిన ఏవైతే ఉన్నావో అన్నీ ఒక డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి మరి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పేరెంట్స్ అందరూ ఒక్కసారి విజిట్ ఇచ్చి చూస్తే తెలుస్తుంది ఎలా ఉంటుందో. సార్ ఇప్పటి వరకు మీ బెస్ట్ ఫోటో అంటే ఏం చెప్తారు? నా బెస్ట్ ఫోటో అంటే ఈరోజు ఈ స్టూడియో చూసిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది. గతంలో మరి ఇలాంటివి లేవు ఆ జనరేషన్లో. మా చిన్న కిడ్ నా క్లాస్మేట్ ఈయన మిస్టర్ రఘు, మా ఊరే. మేము చిన్నప్పుడు దిగాం ఫొటోస్, కానీ మరి ఇలాంటి ట్రెండ్ అప్పట్లో లేదు. ఇప్పుడు ఈ ట్రెండ్ని చూసినాక అసలు నేను ఒక గిల్టీగా ఫీల్ అవుతున్నా ఇలాంటిది ఎందుకంటే ఒక మెమరీస్. నేను ఇందాకనే ఒక చిన్న ఫోటో తీస్తే ఎంతో టెక్నికల్గా స్థానిక ఎమ్మెల్యే గాంధీ గారు కూడా వచ్చి ఆయన ఇది చేశారు. ఆయన టెక్నికల్గా ఒక గ్రౌండ్లో ఒక బ్యాట్ పట్టుకొని చేసి క్రికెట్ గ్రౌండ్లోనే ఆడుతున్నట్టు చూపించారు. నేను అప్పుడప్పుడు విత్ ఇన్ మినిట్స్లో వచ్చిందని అంటే ఈజ్ అ వెరీ క్రేజబుల్. అది విత్ ఇన్ సెకండ్స్లో పోయిందంటే ఈజ్ అ వెరీ క్రేజబుల్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ లాంచ్ చేసినందుకు హైదరాబాద్లో ఈ యొక్క టీఎన్జీసీ కాలనీలో సత్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా చేయాలని ఇంకా కోరుతున్నాను. ఆ దేవుని కూడా నేను వేడుకుంటున్నాను ఆయన సక్సెస్ కావాలని.
సో ఈరోజు గచ్చిబౌలిలో లిటిల్ బీస్ కిడ్స్ స్టూడియో అయితే గ్రాండ్గా ఓపెన్ అయింది. మరి ఈ ఓపెనింగ్ ఫంక్షన్లో చాలామంది అతిరథ మహారథులందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో గ్రాండ్గా లాంచ్ చేశారు. సో దీనిలో ఇమ్మాడి జ్యువెలర్స్ అధినేత రమేష్ గారు కూడా ఉన్నారు. మరి రమేష్ గారు ఈ స్టూడియో గురించి ఏమనుకుంటున్నారు అనేది చూద్దాము. సార్ ఎలా ఉన్నారు? గుడ్ అండి, చాలా బాగున్నాము. ఈరోజు లిటిల్ బీస్ కిడ్స్ స్టూడియో రియల్గా నేను చెప్పాలంటే ఇది ఇప్పటి రోజుల్లో ఇది చాలా అవసరము. యాక్చువల్గా ఇప్పుడు ఏమైందంటే మనం విలేజ్లో ఉన్నప్పుడు డిఫరెంట్ ఉండేది. ఇప్పటి రోజులు ఏమైంది, స్కూలు పిల్లలకు, లేకుంటే ప్లే జోను, లేకపోతే ఇల్లు, అదే మూడే ఉంటున్నాయి. కానీ ఇక్కడికి వచ్చాక వాళ్ళకు కూడా అంటే విలేజ్ అంటే ఇట్లా ఉంటుందా, అంటే కోర్ట్ అంటే ఇలా ఉంటుందా, అంటే డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే ప్రపంచంలో ఉన్న మొత్తము ఇన్ హౌస్, ఒకే హౌస్లో 3 ఫ్లోర్లలో డిఫరెంట్గా తెలియని వాళ్ళకు క్రికెట్ మ్యాచ్ ఓకే అంటే సపోజ్ జడ్జి బ్యాక్ సైడ్ ఎవరుంటారు, జడ్జి ఎలా కూర్చుంటారు అంటే జడ్జిలాగా వాళ్ళు కూడా ఒక ఫోటో షూట్ తీసుకోవడానికి, ఇటువంటి కాన్సెప్ట్ అయితే నేను ఎక్కడ చూడలేదు. చాలా డిఫరెంట్ ప్లే జోన్ చూశాను. ఈరోజు నిజంగా చెప్పాలంటే మీరు ఇది పెట్టడం అయితే నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. నిజంగా నేను ఇక కిడ్స్గా ఉంటే ఒక 3 అవర్స్ ఇక్కడే నేను కూడా షూట్లు తీపించుకుందు. అందుకని ఈరోజు మా మనవరాలు కూడా స్కూల్ నుంచి రాగానే ఫోటోగ్రాఫర్ని తీసుకొని 4 o'clock ఇక్కడ రమ్మని వాళ్ళకు కూడా చెప్పాను. ఈరోజు లిటిల్ బీస్కి అంటే ఫస్ట్ రిసిప్ట్ ఎవరిది వస్తుందా అని చాలా వెయిట్ చేసాం. అంటే ఈరోజు ఓపెనింగ్ రోజునే సారు ఫస్ట్ రిసిప్ట్ వాళ్ళ మనవరాళ్ళ కోసం బోనీ స్టార్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ. అంటే మీ చేత్తో ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. సెక్రటేరియట్ కాలనీ నుంచి ఇక్కడ వరకు వచ్చారనమాట. మన లిటిల్ బీస్ కిడ్స్ స్టూడియో ఓపెనింగ్ ఇక్కడ కిడ్స్ కోసం ఏముంది అనేది చూడడానికి. సో చాలా ఓపిక్గా వచ్చారమ్మా, థ్యాంక్ యూ. సో నాగమాంబ గారి మాటల్లో మన స్టూడియో గురించి విందాం. సెక్రటేరియట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను. ఇప్పుడు పెన్షనర్స్ అసోసియేషన్ అని ఒకటి పెట్టాం మేము, ఉమెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్, దానికి కన్వీనర్ని నేను. అలాగే ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్లో కూడా ఉన్నాము. అయితే ఇక్కడ సత్య గారు ఇది పెట్టిన తర్వాత నేను ఇంతవరకు చూడలేదు, కానీ పైకి వెళ్ళి ఇందాక చూశాను ఓపెనింగ్ తర్వాత. దెన్ అది చూస్తే మాత్రం ఏదో ఒక రకమైనటువంటి మిథ్యలో ఉన్నట్టుగా అనిపించింది. చాలా బాగుంది. అది పిల్లల కోసం, అదే కనుక పెద్దవాళ్ళ కోసం చేస్తే మేము ఒక్కొక్క ఫోటో దిగేవాళ్ళమేమో. పిల్లల కోసం తయారు చేశారు, కానీ చాలా బాగుంది. ఇది చాలా కొత్త కాన్సెప్ట్గా కూడా అనిపించింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ సత్యగారు కనుక 2 నెలల క్రితం కనుక ఓపెన్ చేసి ఉంటే మా మనవరాళ్ళు అమెరికా నుంచి వచ్చి 2 నెలలు ఉన్నారు ఇక్కడ, నేనే తీసుకొచ్చి వాళ్ళ 4గురితో కూడా చేయించి ఉండేదాన్ని. అదే కాకుండా వీరు సత్యగారికి ఆఫర్ మీద ఆఫర్ 2 ఆఫర్లు ఇచ్చారు. సో ఐ విష్ హిమ్ దట్ ఈ బిజినెస్ చాలా బాగా జరగాలని, ఇలాంటివి ఇంకా మా కాలనీలో ఇంకోటి కూడా ఓపెన్ చేసుకునేటువంటి శక్తిని యుక్తిని ఇవ్వమని, భగవంతుడు సత్యగారికి ఇవ్వమని చెప్పేసి నేను ప్రార్థిస్తూ నా ఒపీనియన్ అడిగినటువంటి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్.